Hi guys, welcome back to our channel. Today we will be looking for Unit 1, a quick revision for your exams. So Unit 1 లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ కంపైలర్ అని ఉంది. ద స్ట్రక్చర్ ఆఫ్ ది కంపైలర్, దీన్ని మనం ఆర్ ఫేసెస్ ఆఫ్ ది కంపైలర్ అని కూడా అంటాము. సో దీంట్లో చూసుకుంటే ఫస్ట్ టాపిక్లో మనకి టోటల్ 7 ఫేసెస్ ఆఫ్ కంపైలర్ ఉన్నాయి. 7 ఫేసెస్ ఆఫ్ కంపైలర్. సో ఫస్ట్ లెక్సికల్ అనలైజర్, నెక్స్ట్ వన్ సింటాక్స్ అనలైజర్, నెక్స్ట్ సిమాంటిక్ అనలైజర్, ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్, నెక్స్ట్ కోడ్ ఆప్టిమైజర్, నెక్స్ట్ కోడ్ జనరేటర్ అండ్ టార్గెట్. ఓకే, దీస్ ఆర్ ది 7 ఫేసెస్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సోర్స్ ప్రోగ్రామ్ అనేది ఇన్పుట్ లెక్క ఇస్తాము. సోర్స్ కోడ్ ఎప్పుడైతే మనం ఇన్పుట్ లెక్క ఇస్తామో, సో ఇక్కడ లెక్సికల్ అనలైజర్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే టోకెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ టోకెన్స్ అనేటివి ఈ సిమాంటిక్ అనలైజర్కి ఇచ్చినప్పుడు ఇది ఏం చెక్ చేస్తుంది అంటే వెదర్ దే ఆర్ ఫాలోయింగ్ ది గ్రామర్ రూల్స్ ఆర్ నాట్. గ్రామర్ రూల్స్ అనేటివి ఫాలో అవుతున్నాయా లేదా చెక్ చేసుకొని దాన్ని మనం సిమాంటిక్ అనాలిసిస్కి ఇస్తాము. ఎట్లా అంటే ఇది చెక్ చేసుకున్న తర్వాత సింటాక్స్ ట్రీ ఆర్ పార్ట్స్ ట్రీ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది. సో ఆ పార్ట్స్ ట్రీ అనేది ఇన్పుట్ లెక్క మనం సింటాక్స్ అనలైజర్కి ఇచ్చినప్పుడు సింటాక్స్ అనలైజర్ అనేది వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఎ కరెక్ట్ ఫార్మాట్ ఆర్ నాట్ అని చెక్ చేసి ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్కి ఆ సింటాక్స్ ట్రీని ఇన్పుట్ లెక్క ఇస్తాం. సో నెక్స్ట్ వన్, ఇక్కడ ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ రిప్రజెంటేషన్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కోడ్ ఆప్టిమైజర్ ఏం చేస్తుంది అంటే కోడ్ని ఆప్టిమైజ్ చేసుకుంటుంది. ఇక్కడ కోడ్ అనేది ఆప్టిమైజ్ చేసుకొని దాన్ని కోడ్ జనరేటర్కి ఇచ్చినప్పుడు కోడ్ జనరేటర్ అనేది దాన్ని ఇన్పుట్ లెక్క తీసుకొని ఈ టార్గెట్ మిషన్ కోడ్కి ఇస్తే మనకు ఒక టార్గెటెడ్ ప్రోగ్రామ్ ఏదైతే మనం కావాలి అనుకున్నామో టార్గెటెడ్ అవుట్పుట్ అనేది మనకి రీచ్ అవుతుంది. సో ఇవనేటివి ఆల్ ది 7 ఫేసెస్ అనేటివి లైక్ ఒక ఎర్రర్ బాక్స్ అనేది ఉంటుంది. ఎర్రర్ హ్యాండిలింగ్ దాంట్లో ఇవన్నీ ఏమైనా ఎర్రర్ ఉంటే దే విల్ బీ చెకింగ్ ఇన్ దిస్ ఎర్రర్. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏం లైక్ ఇక్కడ ఒక సింబల్ టేబుల్ తీసుకుంటాం. సింబల్ టేబుల్ దేనికి తీసుకుంటాం అంటే టు స్టోర్ ది టోకెన్స్. సో ప్రతి దాంట్లో ఇది ప్రతి ఒక్క దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫస్ట్ టాపిక్. నౌ ద సెకండ్ టాపిక్ వచ్చేసి మనది ద రోల్ ఆఫ్ లెక్సికల్ అనలైజర్. రోల్ ఆఫ్ లెక్సికల్ అనలైజర్. సో సెకండ్ టాపిక్లో రోల్ ఆఫ్ లెక్సికల్ అనలైజర్ మనం ఒకవేళ చెక్ చేయాలంటే మనకి 4 స్టెప్స్ ఉన్నాయి. సో 4 స్టెప్స్ ఏంటివి అంటే ఫస్ట్ మనం దాని రోల్ ఆర్ ఫంక్షన్ అనేది చెక్ చేసుకోవాలి. ఫంక్షన్ ఆఫ్ లెక్సికల్ అనలైజర్ చెక్ చేయాలి. దాని తర్వాత లైక్ విల్ బి సపరేషన్ ఆఫ్ లెక్సికల్ అనలైజర్ ఫ్రమ్ సింటాక్స్ అనలైజర్.